కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై బస్సు, లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా వాడు స్కూల్ మార్చాలి. యాక్టివిటీస్ కి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ డెప్త్ కోసం, స్టాండర్డ్స్ కోసం అయితే స్టేట్ బోర్డ్. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై బస్సు, లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతా చీకటిగా ఉంది. అవి ఒకసారిగా మాత వచ్చేసరికి అప్పుడే కళ్ళు మూసాను. నేను సౌండ్ వచ్చిందని నేనేమో ఎదురుకు పడిపోయాను. కేంద్ర కూడా ఎదురుకి అక్కడికి పడిపోయాడు. ఆయన పళ్ళు సెట్ అంతా కత్తిపోయింది. ఆయన ఏమో అక్కడ ఇరుక్కుపోయాడు డ్రైవర్. ఆ అనుమానం బాగా తగ్గింది. చేతికి అందరికీ ఇలా మోకాళ్ళు గుద్దుకుని తల తగిలి